హాయ్ అండి. ఈరోజు చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం రండి. చూడండి, చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి ఇంట్లోనే. ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక 150 గ్రామ్ చికెన్ తీసుకున్నాను బోన్‌లెస్. అందుకు 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఇవన్నీ ఇలా బాగా మిక్స్ చేసుకునేసి మనం ఆయిల్‌లో ఫ్రై చేసుకుందామంట. చూడండి, ఆయిల్ బాగా వేడెక్కింది గదా! ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందామండి. చూడండి, చికెన్ అంతా వేగిపోయింది గదా! ఇప్పుడు ఒక ప్లేట్‌లో తీసుకుందామంట సైడ్‌కి. అదే కడాయిలోనే 2 ఎగ్గులు వేసుకొని ఫ్రై చేసుకుందామంట. ఆయిల్ ఎక్కువైందని నేను తీసినాను కొద్దిగా. కొద్దిగా సాల్ట్ అండి ఎగ్‌కి పట్టేలాగా. ఇదంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం. చూడండి, సైడ్‌కి తీసేసినాను, ఎగ్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 2 స్పూన్‌ల ఆయిల్ వేసుకొని షాజీరా వేసుకున్నాను 1 స్పూన్. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు, గ్రీన్ చిల్లీ ఇదంతా బాగా ఒకసారి ఫ్రై చేసుకుందామండి. ఫ్రై అయిపోయింది కదా! 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఉడికించిన అన్నం వేసుకుందామండి. అలాగే ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెను, ఎగ్ వేసుకుందాం. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, అలాగే 2 స్పూన్ సోయా సాస్ అండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం అండి. అన్నానికి పట్టేలాగా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుందాం అండి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ టైం ట్రై చేసినాను. పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. చూడండి, ఇలా అంతా అన్నానికి పట్టేలాగా మిక్స్ చేసుకుంటే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి. చూడండి, చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయింది. చూడడానికి కూడా చాలా బాగా వచ్చింది కదా! టేస్ట్ కూడా చాలా బాగుంది. మీకు ఈ వీడియో లైక్ అవుతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేసుకోండి. థ్యాంక్ యూ.